రేపు విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విశాఖకు ప్రధాని మోదీ చేరుకున్నారు. రేపు ఆర్కే బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఇక ఈ కార్యక్రమానికి రాజకీయ సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో యోగాంధ్ర ఏర్పాట్లు కొత్త విశాఖను చూపిస్తున్నాయి. విశాఖకు రాబోతున్న విశిష్ట అతిథులకు వైజాగ్ పబ్లిక్ గ్రాండ్ వెల్కమ్ చెబుతుంది. అయితే వైజాగ్ లో ఒక గ్రేట్ ఈవెంట్ జరగబోతుందంటున్నారు. అయితే పబ్లిక్ తో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో మరికొన్ని గంటల్లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పే యోగాంధ్ర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. వైజాగ్ పబ్లిక్ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి వెల్కమ్ చెప్పబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం నేను విశాఖపట్నంలో ఆర్కే బీచ్ ఎంటర్ అయ్యే ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ నుంచే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన వేదిక దగ్గర ఎక్కడైతే ఈ యోగాంధ్రలో పాల్గొంటారో దానికి సంబంధించి ఎంట్రీ గేట్ ఇది. ఇక్కడ నుంచే లోపలికి బీచ్ రోడ్లోకి అందరూ కూడా వెళ్ళి ప్రజలంతా కూడా అక్కడికి వెళ్ళి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా చూసేందుకు వైజాగ్ పబ్లిక్ అయితే చాలా ఇంట్రెస్ట్గా రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి వీళ్ళంతా కూడా పిల్లలతో సహా వచ్చి ఈ కొత్త వాతావరణాన్ని వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకనంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో పాటు ఒక రికార్డు నెలకొల్పే యోగా ఆసనాల కోసం ఇదంతా కూడా ప్రత్యేకంగా విశాఖపట్నం అంతటినీ కూడా తయారు చేశారు. పిల్లలు చూస్తే కనుక అసలు రోడ్ల మీద ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా కూడా యోగాసనాలు వేసేందుకు సిద్ధమవుతూ వాళ్ళంతా కూడా రెడీ అయి ఉన్నారు. అయితే ఇక్కడ చాలా మంది వైజాగ్ పబ్లిక్ ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు. యోగాంధ్రతో ఒక ప్రపంచ రికార్డ్ చేయబోతున్నాం. ఏర్పాట్లు ఇవన్నీ చూస్తారు. విశాఖపట్నం కొత్తగా కనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? కొత్తగా కనిపిస్తుందండి, చాలా కొత్తగా కనబడుతుంది. రావడం కారణం అదే ఏంటంటే ఈ పబ్లిసిటీ చేశారు కదా, ఎలాగొందో చూద్దామని వచ్చాం. కానీ ఏంటంటే ముందుకు వెళ్ళవలేదు, అందుకే ఇక్కడ కూర్చున్నాం. యోగాంధ్ర కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. పిల్లలతో మీరంతా బీచ్కి అంటే ఇక్కడికి వచ్చారు. రేపు ఇక్కడ పెద్ద కార్యక్రమం ప్రపంచ రికార్డ్ చేయబోతున్నారు. ఏమనుకుంటున్నారు? కార్యక్రమాలు చాలా బాగా చేశారు. కొంచెం అన్ని కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఆర్కే బీచ్ రోడ్డు మొత్తం కూడా. నెక్స్ట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరం కూడా ప్రాక్టీస్ చేయించారు. మాది అన్అకాడమీ కాలేజ్. మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా 2 days నుంచి ప్రాక్టీస్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. టుమారో 4 o'clock స్టార్ట్ అయ్యి ఆర్కే బీచ్కి వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. అతిరథులంతా కూడా విశాఖకు చేరుకున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇది కార్యక్రమం మొదలుపెట్టింది ప్రధానమంత్రి గారు మోడీ గారు పెట్టింది. చాలా బాగుందండి. ఈ కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో యోగా అంతర్జాతీయ దినోత్సవంగా ఉండి దీన్ని అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మన మోదీ గారు పెట్టారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మేము కూడా ప్రతిరోజు కూడా మేము వాకింగ్కి వస్తుంటాం. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రతి ఒక్కరు కూడా గత 10 నెల రోజులు బట్టి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పోలీసు వారు కానీ అందరూ కూడా చాకచక్యంగా ప్రోగ్రాం పెడుతున్నారు. ఇది ఎంతో విజయవంతంగా వర్ధిల్లాలని మా ఆకాంక్ష. చిన్నారులంతా ప్రధాని మోడీ గారికి వెల్కమ్ చెప్పేదానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హాయ్ చిన్న, మీరంతా ఏంటి యోగా ఆంధ్ర కార్యక్రమానికి వచ్చారు, ప్రధానికి వెల్కమ్ చెప్పబోతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? వెల్కమ్ టు పిఎం సర్. యూత్ కి మంచి మోటివేషన్ ఇవ్వడానికి అండ్ మంచిగా గ్రాండ్ గా చేయడానికి యోగా డే అండ్ మెమరబుల్ గా ఉండడానికి ఇంత మంచి చేస్తున్నారు. వెల్కమ్ మోదీ గారు. వెల్కమ్ మోదీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఆల్సో, పవన్ కళ్యాణ్ ఆల్సో. ఓకే, ఇది ఇక్కడ మొత్తానికి వైజాగ్ పబ్లిక్ అంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమంలో వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. చిన్నారులు అయితే చాలా ఉత్సాహంగా ఫిట్నెస్ కోసం మాకు ఇంత అవేర్నెస్ ఇస్తున్నారు, మేమంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నామని మరి మనకి ఇక్కడికి వస్తున్న విశిష్ట అతిథులందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నారు. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.